హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ వీకే మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాము. ఈ రోజు అయితే వెళ్ళాము. స్వామివారి టెంపుల్ చూడడానికి ఆహ్లాదకరంగా, అక్కడికి వెళ్తే మైండ్ రిలీఫ్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మేము ప్రదక్షిణలు చేసి అర్చన చేయించుకోవడానికి లోపలికి వచ్చేసరికి పంతులు గారు కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈలోపు కొబ్బరికాయ కొట్టేసి వద్దామని వెళ్ళాము. అక్కడ కూర్చున్న కోతి చూడండి, కొబ్బరి చిప్ప ఎప్పుడు దొరుకుతుందా తీసుకెళ్దామా అని చూస్తూ ఉంది. మా హస్బెండ్ని ఒకటి ఇవ్వమని చెప్తే దానివైపు చూస్తూ ఏదో మాట్లాడుతూ వస్తున్నారు. ఫైనల్లీ మేము లోపలికి వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ చేశారు. మేము అర్చన చేయించుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చాము. ఈ స్వామివారికి చాలానే మహిమలు ఉన్నాయంట. 30 years బ్యాక్ అయితే స్వామివారికి ఈ టెంపుల్ అయితే ఉండేది కాదంట. అప్పట్లో స్వామివారు రాతి రూపంలోనే చిన్న గుడి ఉండేదంట. అప్పుడు కూడా హనుమాన్ జయంతి రోజు అన్నదానాలు జరుపుతూ అయితే ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ పోలవరం కాలువ అయితే ఉందండి. ప్రజెంట్ టెంపుల్ ఉన్న ప్లేస్లో కాలువ ప్లానింగ్ అయితే చేశారంట. అక్కడున్న స్వామివారిని కొంచెం ముందు ప్లేస్లో ప్రతిష్ఠిద్దాం అనుకున్నారంట. కానీ అలా ప్లాన్ చేసిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అప్పుడు ఆ ఇంజనీర్ స్వామివారి మహిమ తెలుసుకొని టెంపుల్ కట్టిస్తా అని మొక్కుకున్నారంట. అలానే ఈ టెంపుల్ కట్టించారు. అందువల్ల స్వామివారికి ఎక్కువ మహిమలు ఉన్నాయని అందరూ నమ్ముతూ ఉంటారు. స్వామి దగ్గరికి చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటూ వారి కోరికలు చెప్పుకుంటూ ఉంటారు. స్వామి దగ్గరికి చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చి వారి కోరికలను చెప్పుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చూడండి, ఈ స్వామివారి టెంపుల్ ఎందుకు ఇంత పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నానంటే, ఈ టెంపుల్ వచ్చేసరికి 2 కొండల మధ్యలో ఉంటుందండి. ఆ కొండల్ని డివైడ్ చేస్తూ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ కొండలకి పక్కనే పోలవరం కాలువ అయితే ఉంటుంది. ఆ కాలువను చూద్దామని వెళ్ళాము. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళాము, కానీ ఇప్పట్లో వెళ్ళడానికి కుదరలేదు. అక్కడ దాకా వెళ్ళేసరికి వాటర్ ఉండవేమో అనుకున్నా. ఒకేసారి అన్ని వాటర్ చూసేసరికి నా ఆనందానికి ఇంకా హద్దులు లేవండి. అసలు చాలా లోతున్నాయి. మా హస్బెండ్ని ఎంత లోతుంటాయి ఈ వాటర్ అని చెప్తే, ఒక బై మిస్టేక్ ఎవరైనా జారి పడితే ఏంటి ఎంత లోతుంటుంది అంటే ఏముండదు, ఇంకా ట్రై చేయనా నేను అని అన్నారు. ఇంకా అంతే, నేను సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండిపోయా. మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకునేసరికి అప్పటికే 10:30, 11 అయిపోతుంది. సరే, అప్పుడు మా హస్బెండ్ అయితే ఆశీర్వాదం తీసుకోలేదండి. అందుకోసం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఆశీర్వాదం కోసం బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకుందామని నుంచొని చేస్తూ ఉన్నాను అనమాట. పొద్దున్నే లేచి పిల్లల్ని పంపించుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి సరిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అక్షింతలు వేయించుకుంటున్నా. అంటే అక్షింతలు అంటే ఎప్పుడైనా ఒకసారి అలాగా మంచిదని చెప్పి వేయించుకుంటా ఉంటాను అనమాట. మరి ఓవర్గా ఉందనుకోమాకండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్